అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. రాఖీ పండుగ అంటే రక్షాబంధన్. ఇది హిందూ సాంప్రదాయంలో ఒక అక్క తమ్ముడికి కావచ్చు, లేకపోతే అన్న చెల్లికి కావచ్చు, ఈ యొక్క సోదరుడు సోదరి బంధానికి ప్రతీకగా భావించే ఒక పవిత్రమైన పండుగగా మనం చెప్పుకోవచ్చు. ప్రతి ఏట కూడా శ్రావణ మాస శుక్ల పౌర్ణమికి మనమందరం కూడా రాఖీ పండుగ జరుపుకుంటాం. ఇది ముఖ్యంగా ఆగస్టు నెలలో వస్తుంది. సో ఈ పండుగ సందర్భంగా మరి సోదరిమణులందరూ కూడా తమ అన్నల చేతికైనా సరే, తమ్ముళ్ళ చేతికైనా సరే రాఖీ కడుతూ ఉంటారు. ఇది కేవలం ఒక పండగ మాత్రమే కాదు, ప్రేమ, రక్షణ, బాధ్యత, ఆత్మీయతలకు ప్రతీకగా నిలిచే ఒక సాంప్రదాయం అని చెప్పుకోవచ్చు. మరి రాఖీ పండుగ వెనుక అనేక పురాణ గాథలున్నాయి, ఎన్నో గాథలున్నాయి. ఇది ఎందుకు జరుపుకుంటారు అనేది, వీటిలో కొన్ని ఇంపార్టెంట్ అయిన పురాణ గాథలేంటో ఒక్కసారి మనం ఈ వీడియోలో చూద్దాం. మహాభారతంలోని ఈ కథలో కనుక రాఖీ భావన అనేది మనసును తాకుతుందనే చెప్పుకోవాలి. శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో శిశుపాలుణ్ణి వధించిన తర్వాత అతని చేతి నుంచి రక్తం కారణమైతే ప్రారంభమవుతుందట. అది చూసిన వెంటనే ద్రౌపది తన చీర యొక్క అంచును చించేసి కృష్ణుడికి వేలి కట్టింది, అది చూడలేక. సో ఆ దారం కేవలం వస్త్రం మాత్రమే కాదు, అది ప్రేమ, ఆప్యాయత, రక్షణకి సంబంధించిన ఒక వాగ్వాదంగా అక్కడ పరిగణించబడింది. ప్రతిగా ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో, నిస్సహాయ సమయంలో కృష్ణుడు ఆ రక్షణ దారాన్ని గౌరవించి ఆమె గౌరవాన్ని కాపాడడానికి వస్తాడు. దీంతో రాఖీ కట్టడం అనేది అత్యంత భావోద్వేగ దైవిక వివరణగా పరిగణించబడింది. అంటే అటు దైవం పరంగా చూసుకున్నా కావచ్చు, ఇటు భావోద్వేగానికి అంటే రక్షించే వాడిగా కావచ్చు, ఇది ఒక ప్రతీకగా రాఖీ అనేది అప్పటి నుంచి జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఇక పురాణాల ప్రకారం దేవలోక అధిపతి అయిన ఇంద్రుడు రాక్షసులతో పోరాడుతూ ఓటమి పాలైనప్పుడు అతని భార్య ఇంద్రాని ప్రత్యేక మంత్రాలతో పవిత్రం చేయబడిన ఒక దారాన్ని తయారు చేసి ఇంద్రుని చేతికి కడుతుందన్నమాట. సో ఈ దారం శ్రావణ పూర్ణిమ రోజున కట్టబడిన ఒక రక్షణ సూత్రం. దీని తర్వాత ఇంద్రుడు యుద్ధంలో గెలవడం జరిగింది. ఇక్కడ ఈ రాఖీ భార్యాభర్తల సంబంధానికి మాత్రమే పరిమితం కాదు, రక్షణ యొక్క సంకల్పం ఏ సంబంధంలోనైనా సరే ఉంటుందని ఇది రుజువు చేసిందని మనం చెప్పుకోవాలి. అంటే నమ్మకం ఉన్న చోట రక్షణ సూత్రం అనేది తప్పకుండా పనిచేస్తుంది. ఇక ఇంకో కథ ఏంటంటే, శ్రీ మహావిష్ణువు వామన రూపంలో వచ్చి బలిరాజు నుంచి 3 అడుగుల భూమిని అడిగినప్పుడు బలి తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి స్వర్గాన్ని కూడా దానం చేసేశాడు. అప్పుడు లక్ష్మీదేవి బ్రాహ్మణ వధువు వేషంలో బలి దగ్గరికి వెళ్ళి అతనికి రాఖీ కట్టి రక్షణ వాగ్దానం చేసుకుంది. ప్రతిగా బలి విష్ణువు ఎల్లప్పుడూ తనతో ఉండాలని ఆమె నుంచి ఒక వరాన్నైతే కోరాడు. ఈ కథ రాఖీ రక్షణ కోసమే కాదు, దేవుడి మీద ప్రేమ, నమ్మకంతో బంధించగలదు ఒక రక్షణ బంధం అనేది కూడా ఈ కథ మనకి చూపిస్తుంది. ఇక రక్షాబంధన్ పండుగ ప్రతి సంవత్సరం అయితే మనకి శ్రావణ మాసం పౌర్ణమి నాడైతే మనం ఇది జరుపుకుంటాము. ఇది ఆగస్టు నెలలో వస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే. ఇక రక్షాబంధన్ ఈ కథలన్నిట్లో కూడా శ్రీకృష్ణుడు ద్రౌపది చేతి గాయమైనప్పుడు ఆమె తన చీర నుంచి చించి ఒక ముక్కని చించి కట్టడం, తర్వాత శ్రీకృష్ణుడు ఆమెను కష్ట సమయంలో ఆదుకోవటం అంటే రక్షించటం అనే ఈ కథ అయితే ఎక్కువగా అందరికీ తెలిసిన కథగా అక్కడి నుంచే రక్షాబంధన్ అంటే ఒక రాఖీ సూత్రం అనేది వచ్చింది, ఒక ఆనవాయితీ మొదలైంది అని చెప్పేసి అందరికీ ఈ కథ ఎక్కువగా పురాణ గాథలలో ఎక్కువగా పరిగణింపబడుతుంది ఈ కథ అయితే. మరి ఇదే రక్షాబంధన్ భావనకి అంటే ఇదే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా కూడా అందరు చెబుతూ ఉంటారు. అలాగే రాఖీ అనేది కేవలం అక్క తమ్ముడు లేకపోతే అన్న చెల్లి మాత్రమే కాదు, చాలామంది దేవుడికి కూడా రాఖీ కడుతుంటారు. ఇందాక మనం శ్రీ మహావిష్ణువు కథలో చెప్పుకున్నట్టు దేవుడి మీద ప్రేమతో ఆయన మనల్ని రక్షించే ఒక బంధంతో కూడా చాలామంది మొట్టమొదటి రాఖీ కూడా దేవుడికి కడతారు. అందులో కూడా ఒక భక్తి ఉంది, దేవుడి మీద ఒక ప్రేమ ఉంది. అలాగే ఇందాక ఇంద్రుడి కథలో చెప్పుకున్నట్టు కేవలం సోదరి మనులే కాదు, సోదరి మనులే కాకుండా భార్యాభర్తలు కూడా రాఖీ కట్టుకుంటారు. ఇక్కడ రాఖీ అనేది మనం గుర్తించాల్సింది ఒక బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్స్ కోసమే కాదు, ఇక్కడ మనల్ని ఎవరైతే రక్షిస్తారో, జీవితాంతం మన రక్షణగా వాళ్ళు ఉంటారో వాళ్ళకి మనం ఇచ్చే గౌరవమే ఇక్కడ
రాఖీ కట్టడం అన్నమాట. సో చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా రాఖీ కడుతూ ఉంటారు, కొంతమందికి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది సిస్టర్స్కి కూడా రాఖీ కడుతూ ఉంటారు. సో దేవుడికి కడుతూ ఉంటారు, భర్తకి కడుతూ ఉంటారు, అన్నదమ్ములకే కాదు. అంటే మనం ఎవరైతే మనల్ని జీవితాంతం రక్షించి ఉంటారో, మనల్ని ఒక బాధ్యత అనుకుంటారో, కష్టంలో ఉన్నప్పుడు మన వెంట నిలబడతారో వాళ్ళకందరికీ కూడా మనం రాఖీ కట్టొచ్చు. మరి ఈ వీడియోతో రాఖీ యొక్క అసలైన అర్థం తెలిసిందని అనుకుంటున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599699 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.